సో డిస్కవర్ యువర్ సెల్ఫ్. డిస్కవర్ యువర్ సెల్ఫ్ అంటే అసలు ఫైండ్ అవుట్ చేయడం మన ఎవరు అసలు మనము ఈ నరేష్ పెంట ఎవరు, రమేష్ పెంట ఎవరు, స్వర్గం గణేష్ ఎవరు, ఇంకా వేరే వాళ్ళందరూ ఎవరు, రైట్. అసలు ఒకరికి మనమెవరము, మనకి వీళ్ళందరికీ రిలేషన్ ఏంటి, చుట్టూ ఏమున్నది, మన చుట్టూ ప్రకృతి ఉన్నది, ఆ ప్రకృతికి మనకి సంబంధం ఏంటిది, తర్వాత చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము, అసలు ఎందుకు అంత వర్క్ చేస్తూ ఉంటాము, ఎక్కడి నుంచి మనకి ఈ కనెక్షన్ ఫామ్ అవుతుంది, మనకి మన ఫ్యామిలీ అని, మన ఊరు అని, మన దేశం అని చెప్పి, మనకి ఇంకో వెళ్తే మన ప్లానెట్ అని, ఇలాంటి రిలేషన్స్ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, రైట్. సో ఇవన్నీ మనము ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ- సో హ్యూమన్ లైఫ్ వచ్చినప్పుడే, మన మనిషి జన్మ వచ్చినప్పుడే ఈ క్వెరీ చేయగలము. ఇంకా జన్మ వచ్చినప్పుడు ఇలాంటి ఆప్షన్ లేదు. అవి కూడా అసలు ఎన్ని జన్మలు ఉన్నాయి, ఆ, భగవంతుడు ఎవరు, మనము భగవంతుని ఎందుకు భక్తితో పూజిస్తాము, ఎక్కడి నుంచి మనకు వచ్చింది, మన తల్లిదండ్రుల నుంచి, ముందు వాళ్ళ ఆచారాల నుంచి మనకు వచ్చింది, రైట్. మనము ఒక కల్చర్, ఒక సంప్రదాయం లాగానే చేసాం, కానీ అందులో అంతరార్థం ఏంటి, టైం తీసుకోలేదు. అఫ్ కోర్స్ మనం చాలా బిజీ ఉన్నాము. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చేసింది, పిల్లలు వచ్చారు, వాళ్ళ స్టడీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇల్లుని మెయింటైన్ చేయాలి, ఇల్లు మెయింటైన్ చేయడానికి ఖర్చులు వస్తూ ఉంటాయి, సంపాదించాలి. లైక్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఎలా ఇవన్నీ బ్యాలెన్స్ చేయగలగాలి, రైట్. మనం ఇక్కడ ఇంకా వేరే చోట్లకి వెళ్తే ఏంటంటే, అవన్నీ వదిలేయి ఓన్లీ భగవంతుడి గురించి సెర్చ్ చేయమంటారు. సో మనం ఇక్కడ బ్యాలెన్స్గా ఎలా చేయొచ్చు, ఎందుకంటే ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి, ఆ, నువ్వు అర్జునుడు యాక్చువల్గా, నేను అసలు ఎందుకు యుద్ధం చేయాలి, నేను యుద్ధం చేసేది నా ముత్తాతతోని, నా గురువుతోని, నా సోదరులతోని, నా పాలనలతోని ఫైట్ చేస్తున్నాను. అసలు ఇంత ఫైట్ చేస్తే నాకేమొస్తుంది, నేను వాళ్ళందరినీ చంపితే నాకేమొస్తుంది, పైన వస్తే రాజ్యం వస్తుంది, రాజ్యంతో నేను ఏం చేసుకోవాలి, రైట్. సో ఈ డైలంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఏది కరెక్ట్, పారిపోవడం కరెక్ట్, ఒక సైనికుడిగా పారిపోవన్నా, లేకపోతే సైనికుడిగా ఫైట్ చేసి మన ఓన్ వాళ్ళని చంపేసుకొని రాజ్యం తీసుకొని దాంతో ఏం భోగం సంపాదించాలి, రైట్. అలాంటి టైంలో డైలామాలో ఉన్నప్పుడు భగవంతుడు ఇది చెప్పాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ డిస్కవర్, మనం అసలు ఎవరు తెలిస్తే కరెక్ట్గా అప్పుడు మన కర్మలు కరెక్ట్ చేయొచ్చు. మనం ఎవరో కరెక్ట్ లేదనుకో, ఏదో వాగులో కొట్టుకుపోయే కర్ర లాంటి పరిస్థితి అనమాట. అదెటు వాగు ఎటుపోతుంటే ఆ కర్ర అటుపోతుంటుంది. కానీ మనిషి జన్మ అలాంటిది కాదు. ఇంటెలిజెన్స్ ఉంది, మన బుద్ధి ఉంది, మైండ్, మనస్సు ఉంది, హృదయం ఉంది. సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడుకోవాలి, ఇవన్నీ ఇచ్చినప్పుడు, రైట్. సో అది డిస్కవర్ చేయాలి. సో ఇది ఒక చిన్న స్టోరీ స్టార్ట్ చేద్దాము. ఈ స్టోరీలో ఏంటంటే, ఒక రాజుకు నలుగురు భార్యలు ఉంటారు. అందులో ఎవరు అసలుగా కరెక్ట్ భార్య, ఎవరు ఉత్తమమైన భార్య, రైట్. ఫస్ట్ భార్య, ఒకప్పుడు ఒక యూనో ధనవంతుడైన, అగైన్ రాజు అంటేనే ధనం బాగుంటది. సో ధనవంతుడైన రాజు ఉండేవాడు, నాలుగు భార్యలు ఉండేవారు. అండ్ సో అందులో నాలుగో భార్య అంటే చిన్న భార్య అనుకోండి. ఇది నేను అర్థం చేసుకోవచ్చు. నలుగురు భార్యలు ఉంటే డెఫినెట్గా ప్రేమ ఎక్కువ, చిన్న వాళ్ళు ఉంటుంది డిఫాల్ట్గా. ఎందుకంటే ఇంట్లో కూడా మన పిల్లలను కూడా, తల్లికైనా తండ్రికైనా, తల్లికి మెయిన్గా, రైట్, ఆమ్, చిన్నవాళ్ళ మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో అదేవిధంగా రాజు కూడా నాలుగో భార్యను చాలా ఇష్టపడేవాడు. ఎటైనా విలాసాలకు వెళ్ళాలన్నా, ఏదైనా వెకేషన్కి వెళ్ళాలన్నా, బయట పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా, ఆ, ఇంకేమైనా పార్టీలకు వెళ్ళాలన్నా, ఏమైనా మ్యారేజెస్కి వెళ్ళాలన్నా, లేదన్నా బర్త్డే పార్టీస్ వెళ్ళాలన్నా, ఇవన్నీ భోజనాలకి, మెయిన్ మెయిన్ వాటికన్నిటికీ ఎవరితో మన ఇప్పుడు కింగ్డమ్ ఇద్దరు రాజులు కలిసినప్పుడు చాలా విందులు బాగా చేస్తుంటారు. అలాంటి విషయాల్లో కూడా చాలా బాగా ఎప్పుడు తన మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఆ, ఎల్లప్పుడూ ఆ, ఎప్పుడు ఉత్తమమైనదే ఇచ్చేవాడు. అంటే ఏది ఇచ్చినా పర్ఫెక్ట్, డైమండ్, మన గోల్డ్, బంగారపు నగలు ఇచ్చిన బెస్ట్దే ఇచ్చేవాడు. ఆ, చాలా మంచి ఫుడ్ ఉన్న తనకే ఇచ్చేవాడు. ఎక్కడికైనా విలాసాలకు వెళ్ళినా తనకే ఇచ్చేవాడు. సో నాలుగో భార్యను, బేసిక్గా చిన్న భార్యను, బాగా యూనో చూసుకునేవాడు. సో అప్పుడు అతను కూడా మూడో భార్యను, ఇంకా మూడో భార్యకు వస్తే, మూడో భార్యను కూడా మంచిగా ప్రేమించేటోడు. ఆమెని బేసిక్గా ఎక్కడికంటే ఇప్పుడు పొరుగు ఉన్న రాజ్యాలకు, వేరే రాజ్యాలకు తీసుకెళ్లేటప్పుడు మంచిగా గర్వంగా చూపించేవాడు ఆ, మూడో భార్యని. ఒకరోజు ఎందుకంటే
ఫస్ట్‌ని ఫస్ట్ ఆమె భయం లేకుండా. కానీ సెకండ్ ఆమెకేందంటే, ఈ మూడో భార్యనేందంటే, ఎక్కడన్నా ఏదో రోజు అలిగిపోయి నన్ను వదిలేస్తదేమో అని జెప్పేసి, ఆ భయంతోనైనా ఇంకో వేరే రాజ్యాలకి, షికారులకి తీసుకెళ్తుండేవాడు. అతనికి కానీ భయం ఉండేది. ఎప్పుడెళ్ళిపోతా అని జెప్పేసి. మూడో భార్య. రెండో భార్య. రెండో భార్యనేమో రెండో భార్యను గూడా కొంచెం ప్రేమించేవాడే. అంటే హ్మ్, మన నాలుగో భార్యని ఎక్కువ ప్రేమించేవాడు. మూడో భార్య ఇంకో ఇం ఇం ఆమెను గూడా ప్రేమించేవాడు. కొంచెం తక్కువ. రెండో భార్యని ఇంకా తక్కువ. కానీ ఆమెను గూడా ప్రేమించేవాడు. ఆమె అతన్ని నమ్మిన బంటు. ఎల్లప్పుడూ దయతో, వినయము మరియు సహనంతో ఉండేది. చాలా బాగుండేది. రాజుతో పాటు చాలా బాగుండేది. రాజుకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, రాజు ప్రాబ్లమ్ మెయిన్‌గా ఏమొస్తది? వేరే రాజ్యం వచ్చి వాళ్ళని అటాక్ చేసి ఈ రాజ్యాన్ని లాగేసుకునేటప్పుడు, రైట్? అలాంటి మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెకండ్ భార్యతోని ఎక్కువ, రెండవ భార్యతోని ఎక్కువ డిస్కస్ చేసేవాడు. ఇంకా వేరే రాజ్యం గురించైనా, మన రాజ్యంలో ఉన్న పాలిటిక్స్, పాలిటిక్స్ కూడా ఎవరైనా మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా దాడి చేస్తారా అనేది అవన్నీ కూడా తనతోని కాన్ఫిడెన్షియల్‌గా, రహస్యంగా డిస్కస్ చేసేవాడు. కానీ ఆమె కూడా ప్రేమ కొంచెం ఉండే. రైట్. అండ్ సో, అప్పుడు మొదటి భార్య సిట్యుయేషన్ ఏంటి? ఫస్ట్ చేసుకున్న ఆమె. రాజు మొదటి భార్య ఎంతో విశ్వాసమైన భాగస్వామి. మొదటి భార్య చాలా విశ్వాసమైన ఆమె. ఆ! అతని సంపదను మరియు రాజ్యాన్ని న్ నిలుపుదలకు గొప్ప సహకారం అందించేది. అయితే రాజు మొదటి భార్యను అస్సలు ప్రేమించలేదు. కానీ ఎప్పుడు ఏది కావాలన్నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, ఎనకుండి నడిపించేది ఫస్ట్ భార్యనే. ఆమెని ఈ రాజు అసలు ప్రేమించేవాడే గాదు. ఆ! ఆమె అతన్ని గాఢంగా ప్రేమించినప్పటికీ, ఈ మొదటి భార్య బాగా ప్రేమించినప్పటికీ, కానీ రాజుకి అస్సలు దృష్టి పెట్టేవాడు గాదు. ఇగ్నోర్ చేసేవాడు. తనిచ్చి తను ఉండేది. ఇంకా హ్మ్. తనే కావాలంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రాజుకొస్తుంటే ఎనకాల ఉండి నడిపిచ్చేది. సో, ఈ నలుగురు భార్యలు. సో, ఈ విధంగా నలుగురికి ఇలా లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఆ! 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది. ఇంకేంది టైం అయిపోతుంది. అప్పుడేందంటే ఇంకా ఈ రాజు గూడా ముసల ముసలోడై ముసలితనం వచ్చేసింది. ఇగ ముసలితనం వస్తే ఏమవుతుంటది? అనారోగ్యం పడుతూ ఉంటాడు మనిషి. హ్మ్. ఒకరోజు రాజు అనారోగ్యానికి గురయ్యాడు. తన కాలం తక్కువ ఉందని తెలుసుకున్నాడు. సో, డెఫినెట్‌లీ అందరికీ ఇది ఎక్స్‌పీరియన్స్ చేసేదే. తన విలాసవంతమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ, నా వద్ద ఇప్పుడు 4 భార్యలున్నారు. కానీ నేను చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉండిపోతాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకెప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటేనే గదా! ఏదైనా బాడీలో నొప్పొచ్చినా, భరించలేని నొప్పొచ్చినా మనకు అర్థమవుతుంటది. ఓకే. ఇదే ఇదే నా ఎండ్ కావచ్చు అని జెప్పేసి. అదేవిధంగా రాజు భయపడుతూ ఇవన్నీ ఆలోచించడం మొదలుపెట్టాడు. సో, ఆలోచించి మొదలుపెట్టి భార్యలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్. సో, అప్పుడు ఫస్ట్ నాలుగో భార్యని అడుగుతాడు. నేను నిన్ను బాగా చూసుకున్నా ఇప్పటివరకు. ఆహ్, అద్భుతమైన బట్టల్ని ఇచ్చాను. బంగారం ఇచ్చాను. నీ మీద ఎక్కువ శ్రద్ధ చూయించిన. మరి నేనిప్పుడు చనిపోతున్నాను. ఆ! నాకు తోడుగా వస్తావా? నా తోడుగా రాగలవా? అని నాలుగో భార్య. ఎందుకంటే నాలుగో భార్యనే కదా ఎక్కువ మంచిగా చూసుకుంది. అతనికి నమ్మకం అన్నట్టు. నాలుగో భార్య డెఫినిట్‌గా నాతో పాటు వస్తది. ఎక్కడికైనా వస్తది. ఎందుకంటే అంత బాగా చూసుకున్నాను. 40 ఏండ్లు, 50 ఏండ్లు చాలా బాగా చూసుకున్నాను. సో, కాన్ఫిడెన్స్ బాగుంది. ఆహ్, సో, అప్పుడు నాలుగో భార్య ఏమన్నది? ఖచ్చితంగా నేను రాను. ఆ! ఆ నాలుగో భార్య డైరెక్ట్‌గా మొఖము ఏ ఏది ఆహ్, ఉంటది గదా! మనకి అటు ఇటు ఉండకుండా డైరెక్ట్‌గా నేను రాను. నువ్వు పోతే వెళ్ళిపో. ఆ! అప్పుడు అనేవరకి రాజుకి మొహమాటం లేకుండా ముఖం మీదే. మొఖం మీద చెప్పేసింది. ఏం లేదు మనం ఇంక ఆలోచించండి. లైక్ ముఖం మీదే కొందరు డైరెక్ట్‌గా చెప్తుంటారు చూసినావా? సో, మొహమాటం లేకుండా. మొహమాటం లేకుండా డైరెక్ట్‌గా ఇంత బాగా చూసుకున్నా. బంగారము, చీరలు, భోజనాలు, అన్నీ, పువ్వులు, ఏంటిది ఇంకా దాసీలు, చాలామంది దాసీలు ఉంచేవాడు ఆమెకి. అన్నీ ఉంటే పర్ఫెక్ట్. లైఫ్‌లో ఒక రాణికి ఏముండాలో, ఆ! అన్ని లోటు లేకుండా ఈ రాజు చూసుకున్నాడు. కానీ అవసరం వచ్చేవరకి ఫస్ట్ హ్యాండ్ ఇచ్చింది తనే. సో, అప్పుడు సడెన్‌గా రాజు గుండెల్లో మనకు అంతే గదా! సడెన్‌గా ఎవరి మీద ఎక్కువ మనం ఆశ పెట్టుకొని, ఆహ్, వాళ్ళు సడెన్‌గా నో చెప్పే వరకు ఎట్లుంటది? మనకు ఉంటది గదా! గుండెలో సూది గుచ్చినట్టున్నది. అలా అయిపోయిందనమాట.
సో లెట్స్ మూడో మూడో భార్య ఏం చేస్తుందో చూద్దాం. సో దిక్కుతెరైన రాజు అప్పుడు మూడో భార్యను అడిగాడు, నేను జీవితం అంతా నిన్ను కూడా ప్రేమించిన, ఇప్పుడు మరి నేను చనిపోతున్నా, నువ్వు నా వెంట వస్తావా, తోడుగా ఉంటావా? సో అప్పుడు ఎక్స్ప్రెషన్ చూస్తారు ఇక్కడ బొమ్మలో. ఆ, లేదు, ఆ, నేను కూడా రాను. ఆ, నాకు జీవితం చాలా మంచిది. ఆ, నువ్వు చనిపోయిన తర్వాత నేను మళ్ళీ వివాహం చేసుకుంటాను అని చెప్పేసి తను కూడా ఆన్సర్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం అయితే అసలు రాను, ఏది ఏం చెప్పలేదు, ఇంకా డైరెక్ట్గా నేను రాను అని చెప్పేసింది. సెకండ్ నేను టైం పెళ్లి అయితే చేసుకుంటాను. నువ్వు ఇంకో పెళ్లి పోతే చేసుకుంటాను కొని చెప్పిండు. చేసుకుంటా. వెరీ సాడ్ కదా. సో ఇంత సో మనకేంటంటే ఎక్కువ కొందరి మీద చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం ఇట్లా లైఫ్లో. సడన్ గా వాళ్ళే మనకి ఇలా చెప్పొచ్చు. right? ఇప్పుడు తర్వాత రెండవ భార్యని అడిగాడు, ఆ, నేను ఎల్లప్పుడూ నీ సహాయం కోరినా, మరి నువ్వు ఇప్పుడు ఎల్లప్పుడూ నా పక్కనే ఉన్నావు, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ, నాతో పాటు ఉన్నావు. ఆ, నేను ఇప్పుడు మరి నువ్వైనా నాతో పాటు వస్తావని అని రాజు అడిగిండు. సో రెండో భార్య కూడా, క్షమించు, ఈసారి నేను నీకు సహాయం చేయలేను. ఆ, అని రెండో భార్య కూడా ముఖం మీద చెప్పేసింది, సమాధానం ఇచ్చింది. ఇంకొంచెం ఏంటంటే చివరిగా, కావాలంటే నీకు కావాలంటే నీ సమాధి వరకు రాగలను. ఆ, నిన్ను ఎత్తుకొని వచ్చి అక్కడ సమాధిలో వేసి రాగలను. అని సమాధానం చెప్పేసింది. సో ఆమె సమాధానం కూడా, నేను మన వర్షం వచ్చినప్పుడు మనకి మొగుల్లో మెరుపులు ఎలా వస్తాయి, సడన్గా పిడుగు ఎలా పడుతుంది, పిడుగుపడ్డట్టు. పిడుగు పడ్డట్టుగా పిడుగుపడ్డట్టు. రాజుగుండంలో పిడుగు పడింది. దానికి చాలా కలత, రాజుకి చాలా కలత వచ్చేసింది. సో ఇంకా ఇక మిగిలింది ముగ్గురు భార్యలు ఇదే విధంగా, నేను రాను రైట్. లైఫ్ లో మనకి ఎవరైనా లైక్ ఎవరు ఫాలో అవుతారు, చావులో ఎవరు ఫాలో అవుతారు చెప్పండి. ఇప్పుడు అప్పుడు సైడ్ గా వెనక నుంచి ఒక గొంతు వినపడింది, నేను నీ వంట నేను నీ వెంట వస్తాను, మరియు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటానని చెప్పేసి, ఆ, మనకి చిన్నగా మాట్లాడితే గొంతు బలం లేకుండా చిన్న చిన్న గొంతుతో మాట్లాడితే ఎట్లా మాట్లాడుతున్నా అలాగా, నేను నీతో పాటు వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాను, నీ తోడుగా ఉంటా అని చెప్పేసి చిన్న మాట వినొచ్చింది. రాజు అట్లు పుట్టిల్లని పోయిన ప్రేమ అది. రాజు చీరను చూసి అసలు ఎక్కడి నుంచి వాయిస్ వస్తుందని చెప్పి చూస్తే అంటే ఆ, అక్కడ ఫస్ట్ భార్య నిలబడి ఉంది. ఉమ్, ఆమె చాలా దుఃఖంగా మరియు బలహీనంగా అనిపించింది. ఎలా ఉందంటే తను అసలు పట్టించుకోలే కదా, తనని చూసేవాడే కదా అసలు. ఆ, ఆ, అసలు ఎప్పుడు చూసింది కూడా, అసలు భార్య ఉంది కూడా గుర్తులేదు, ఎప్పుడు చూసేవాడు కూడా కాదు. ఫుడ్ సరిగ్గా పెట్టేవాడు కాదు, బట్టలు సరిగ్గా పెట్టేవాడు కాదు. ఆ, మనకి బయట పడుకోవడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు, ఎప్పుడు కింద పడుకునేది లేదా మూలకు పడుకునేది. దోమలు ఉన్న అందరికి రాళ్ళకి దోమలకి ఏంటి కట్టేసి కట్టించాడు చుట్టూ, బెడ్ చుట్టూగా. ఆ, ఈమెకి అది కూడా లేదు. మొత్తం ఎట్లుంది మొత్తము ఇంట్లో మనకి ఏదో మొత్తం ఇంకా కట్టెపుల్లలాగా ఆ, ఇంకా ఆ కండిషన్ ఉందన్నమాట. ఆమె ఆకలితో మాడినట్టుగా అనిపించింది. సో తను అప్పుడు షాక్ అయ్యాడు. అసలు ఆ, నా దగ్గర నేను ఇంత లైఫ్ 50 ఇయర్స్, నువ్వు నాతో పాటు 60 ఇయర్స్ ఉన్నావు, నేను 60 ఇయర్స్ నా దగ్గర అవకాశం ఉన్నప్పుడు అసలు నిన్ను చూసుకోనలేదు, అసలు నిన్నే చూసుకోవాల్సింది. ఆ, చూసారు కదా, ఈ పరిస్థితి మనకు కూడా వస్తుంది కదా లైఫ్లో మనకి. 80 80 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఉం? ఇప్పుడు 8 ఇయర్స్ గురించి ఏంది, మన 16 ఇయర్స్ క్రితం నేను ఇండియాలో ఉన్నాను, ఇండియాలో బతికిపల్లిలో ఉన్నాను. అసలు 16 ఇయర్స్ తర్వాత, 16 ఏళ్ళ తర్వాత నా లైఫ్ ఇలా ఉంటుందని నేను ఇప్పుడు ఊహించుకున్నానా? ఆ, మీ మీ- అదే విధంగా మీ లైఫ్ కూడా అనలైజ్ చేసుకోండి. 20 ఇయర్స్ ముందు ఆ, మీరు ఎలా ఉన్నారు, 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు ఎప్పుడు మీరు ఊహించుకోగలిగారా? ఆ 20 ఇయర్స్ని మీరు చూడగలిగితే ఇంకా అది ఎలా ఉండేది లైఫ్. ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉండదు, రైట్? సో ఇప్పుడు ఈ రాజు కూడా అంతే కదా. రాజు కూడా ఇప్పుడు ఈ, మనకి ఆ, ఏంటి రోడ్ల మీద ఊడ్చే వాళ్ళు కానీ, లేకపోతే ఈవెన్ యుఎస్ ప్రెసిడెంటే కానీ, యుఎస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడైనా కూడా ఈ ఫ్యూచర్ని చూడలేరు. ఎవరు మనతో పాటు ఎలకాలం ఉంటారు, ఎవరు మనతోని ఉండరు, ఎవరు మధ్యలో వెళ్ళిపోతారు అనేది ఎవరు చూడలేరు, రైట్? చూస్తే అంతా చూడగలిగే కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ అలానే నాకు ఇంకో 60 ఏళ్ళు అయిన తర్వాత ఈ పర్సన్ చూసుకుంటారు కాబట్టి ఈ పర్సన్ కేర్ ఇస్తా అంటారు కదా. సో ఆ విధంగా నేను సేమ్ రాజు కూడా ఆ చింతనలో పడిపోయాడు.
ఉమ్, నేను చూసుకోకపోతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. సో ఇది మీరు అనలైజ్ చేస్తే ఆ, అసలు ఈ నాలుగురు భార్యలు స్టోరీ అర్థం చేసుకుంటే ఈ నాలుగురు భార్యల్ని మన లైఫ్లో ఎలా చూడొచ్చు? సో సమాజంలో భార్యలు అంటే జరుగుతున్నది ఇదే ఈ రోజు. ఆ, ఉన్న ఉన్న మన ఫస్ట్ మనల్ని నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టి మిడిమిడి జ్ఞానంతో వేరే వారి దగ్గరికి వెళ్తే ఈ రోజు సమాజంలో జరిగేది ఇదే ఉంది. ఉమ్, ఉమ్. సో ఈ విధంగా మన లైఫ్లో నలుగురు భార్యలు ఉన్నారనుకుంటే ఈ నలుగురు భార్యల్లో నాలుగు భార్యలు ఎలా ఎవరని చెప్పగలం? మన లైఫ్లో కూడా ఈ ఒక అనుకుందాం, మన లైఫ్లో కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో నలుగురు భార్యలు ఉన్నారు. అంటే నలుగురు భార్యలు అంటే మన లైఫ్లో ఏది మనం ఎక్కువ ప్రయారిటీ చేస్తున్నాము, ఏ వేటిని ఇగ్నోర్ చేస్తున్నాం, అలా చూసుకుంటే నలుగురిని చెప్పండి. ఈ వీళ్ళని బాగా చూసుకుంటున్నాం కానీ వీళ్ళు నాకు రారు, ఆ, వీళ్ళని అసలు నేను చూడను, వీళ్ళు వస్తారు అని ఏమి అనలైజ్ చేయగలం? డబ్బు, ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా? ఆరోగ్యం, ఆ, ఇక లాస్ట్ భార్య అంటే మన ఆత్మ. ఆత్మ. ఆ, బాగా చెప్పావు గణేష్. అసలు ఆ, మీరు ఆన్సర్ మీరు చాలా డీప్గా అనలైజ్ చేస్తారు అనుకుంటా అయితే. ఎక్కువ నేను వింటే అంటే మామూలుగా ఇక నేను ఫోన్లో సో భగవద్గీత వింటా వింటే ఎక్కువ వింటాయి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సో యా డెఫినెట్లీ. సో ఫస్ట్ అనలైజ్ చేసుకుంటే నిజానికి టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? 5:57. 7 to 7 7:27. ఓకే, 3 minutes రావేద్దాము. సో నిజానికి సో యా ఇప్పుడు చూసుకుంటే నాలుగు భార్యల్లో మన శరీరం ఫస్ట్ భార్య. ఆ, మన లైఫ్ మొత్తము మన శరీరాన్ని చూసుకోవడానికే అయిపోతుంది. దాన్ని అందంగా చూసుకుంటాము, మేకప్లు వేసుకుంటాము, ఆ, దూ అద్దం ముందు పెట్టుకొని ఒక ఇండియాలో అయితే మన కల్చర్ దువ్వెన ఎప్పుడు పాకెట్లోనే ఉంటుంది. జేబుల్లో బ్యాక్ ప్యాకెట్ల. నేను అమెరికా వచ్చినప్పుడు నేను యాక్చువల్గా దువ్వెన ప్యాకెట్ పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు దువ్వెన ఓన్లీ ఏంటిది, బాత్రూంలో ఉంటుంది. రైట్, ఎన్నిసార్లు చూసుకొని చెప్పండి మన మన హెయిర్ని, ఉమ్, ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకుంటాం, ఆ, ఏ- చూసారా? సో ఎంత శ్రద్ధ పెట్టినా మన బాడీ మీద డెఫినెట్లీ కేర్ తీసుకోవాలి. కానీ ఎక్కువ టైం మన బాడీ గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు. ఉమ్. కానీ దీని పరిస్థితి ఏంటిది? చనిపోయినప్పుడు మనతో డెఫినెట్లీగా రాదు అది. రాదు రాదు. Okay? ఇప్పుడు సెకండ్ భార్య, మూడో భార్య. మూడో భార్య మన ఆస్తులు, డబ్బు. డబ్బు, సంపద. ఉమ్. ఆ, మనం చనిపోయినప్పుడు ఈ డబ్బులు ఏమైతే ఇతరుల మన దగ్గరికి దగ్గర వచ్చి, పోతాయి, ఇతరుల ఆ, దగ్గరికి పోతాయి. నువ్వు బతికినంత వరకు నీతో కూడా ఉంటా. ఆ, నువ్వు అవునా? చనిపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా. ఇంట్లో చేసుకుంటా ఆన్ చేసుకుంటా కథ నీ దగ్గర అవసరం ఉన్నది కానీ నీ దగ్గర. ఎగ్జాక్ట్లీ రైట్. డబ్బు డబ్బు సంపాదించడం, డబ్బును చూసుకోవడంలో చాలా లైఫ్ మొత్తం స్పెండ్ చేశాడు. డబ్బు కూడా చాలా ఉమ్. రాదు. సెకండ్ భార్య. రెండో భార్య ఏంది? కుటుంబం, స్నేహితులు, మిత్రులు, ఇంక ఇవన్నీగా. ఆ, ఇక వాళ్ళు ఇంటికి కుటుంబం, వస్తారు, స్నేహితులు, అక్కడ దాకా ఆ, వస్తారు కానీ అక్కడ వెంటనే అయితే దాకా రారు వస్తారు. కదా. యా, మోసుకొస్తారు, రారు. సమాధి వరకు అయితే రాగలరు, ఎడవగలరు, నీ కోసం ఉన్న రోజులు కొంచెం దగ్గర ఉండి చూసుకోగలరు. కానీ మనతో పాటు ఎప్పటికి రాలేరు. సో ఇప్పుడు మన మొదటి భార్య ఆత్మ. ఆత్మ. అది ఎప్పుడు మనలోనే ఉంటది, అసలు ఉన్నట్టే ఉమ్. తెలియదు. ఉమ్. ఆ, ఇది సో ఇవన్నీ ఎప్పుడు మనకి ఎప్పుడు సంపదను చూసుకుంటూ, ఆ, శక్తిని చూసుకుంటూ, అహంకారం, ఆనందాలలో ఉన్నప్పుడు విస్మరించబడుతుంటే మర్చిపోతున్నాం బేసికల్గా. సో మాయ లెక్క. యా, మాయ ఎట్లా యా, కప్పబడి ఉంటుంది. అంతే కదా. మన ఆత్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. కానీ దాన్ని మాత్రం చాలా అసలు పట్టించుకోము. దానికి ఏం కావాలో, ఆత్మకి ఏం కావాలి, ఆత్మ అసలు ఏంటి అనేది ఎప్పుడు ఎంక్వైరీ చేయము. ఉమ్. సో అది మన ఉన్న సిచ్యువేషన్.
డెఫినెట్లీ ఈ ఈ ఈ సిచ్యువేషన్ అందరిలో ఉన్నది, ఇంచుమించు రైట్. యూనో సో సో అసలు మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇది ఎందుకు ఇలా అవుతుంది? నేను ఇది టాపిక్ అర్థం చేసుకున్నప్పుడు అడుగుతున్నాను, ఎందుకు మనము ఆత్మని మర్చిపోతున్నాం? ఎందుకు దేహాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం నాలుగో భార్యలాగా? ఆ? డబ్బుని మూడో భార్యలాగా చూసుకుంటున్నాం. ఆ? రెండవ ఆ, భార్య మన ఫ్యామిలీలో ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం. అసలు మనం ఎలా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఎందుకు మనము మన ఆత్మని విస్మరిస్తున్నాం? ఎందుకు మర్చిపోతున్నాం? రైట్. సో ఈ క్వశ్చన్, ఈ 4 క్వశ్చన్స్, సో అందరితో ఇదే పడవుతుంది. ఇది మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు ఇదే చేస్తారు కాబట్టి మనం కూడా అదే చేయడం చూసేసి నేర్చుకున్నామా? అసలు దీనికి ఏమైనా కారణం ఉన్నదా? రైట్. ఏదో కారణం లేకుండా ఏది జరగదు. ఏదో ఒక రీజన్ డెఫినెట్లీగా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు అందరికీ మనం జాయిన్ అయ్యే వాళ్ళకి హోంవర్క్. సో రేపు మార్నింగ్ 6:30కి క్లాస్ జాయిన్ అయినప్పుడు అసలు ఏమవుతుంది, వీటి కారణాలు ఏంటి అనేది మనం ఫస్ట్ ఇనిషియల్గా ముందు డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసి మిగతా కంటెంట్కి మూవ్ అవుదాము. సో ఇవాళ ఇక్కడికి ఆపేద్దాము.